శంభో శంకర హర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గై తుయిద్దయ వరదేవతల సమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ వేదమాత గాయత్రి మాత తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ తుల్జాపూర్ భవాని తుయిద్దయ. ఇది గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. చింతామణి శాస్త్రం, లకుట ప్రశ్న శాస్త్రం. ఈ శాస్త్రం గవ్వల శాస్త్రం అనేది ఇవాళ కొత్త కాలం నుంచి కాదండి, కంప్యూటర్ కాలం నుంచి కాదు, చాలా వేద శాస్త్రాల కాలం కంటే ముందల నుంచి ఉందండి, కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నది. కరెక్ట్ మాత్రం పూర్వకాలంలో మాత్రం శివపార్వతుల కాలం నుంచి ఉన్నదండి. ఇది శివపార్వతుల ఆది దంపతుల కాలం నుంచి ఉంది జ్యోతిష శాస్త్రం, గవ్వల శాస్త్రం. కానీ మాత్రం చాలా వరకు మాత్రం ఈ గవ్వల శాస్త్రం అనేది మాత్రం ఈ కంప్యూటర్ యుగంలో మరుగున పడ్డది. కానీ మాత్రం కొన్ని ప్రాంతాల్లో, దక్షిణ ప్రాంతాల్లో అని ఉత్తరాది ప్రాంతాల్లో, అలాగే మాత్రం కర్ణాటక రాష్ట్రంలో, అలాగే తమిళనాడు రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు గవ్వల శాస్త్రం ఉన్నది. కానీ మాత్రం చాలా వరకు మరుగున పడ్డదండి. కానీ మాత్రం కొందరు ఈ కొన్ని దశాబ్దాలు అంటే 2-3 దశాబ్దాలు అంటే 20-30 సంవత్సరాల నుంచి చాలా వరకు మరుగున పడ్డది. కానీ గవ్వల శాస్త్రం ఇప్పటి నుంచి కాదండి, వేదకాలం నుంచి ఉన్నది, దేవకాలం నుంచి ఉన్నది, శివపార్వతుల కాలం నుంచి ఉన్నది. ఈ గవ్వలు అంటే మామూలు గవ్వలు కాదండి, అది ఆది పరాశక్తి గవ్వలు, శివుడి గవ్వలు, రేణుకా ఎల్లమ్మ గవ్వలు, లక్ష్మీదేవత గవ్వలు, విష్ణుమూర్తి గవ్వలు. గవ్వల శాస్త్రం పర్ఫెక్ట్ ఉంటుందండి. చెప్పేవారి కాడనే పర్ఫెక్ట్ ఉంటుంది ఉండదనేది గ్యారంటీ ఉండదు. కానీ ఈ గవ్వల శాస్త్రం అనేది తప్పకుండా మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. భూతభవిష్యత్తు వర్ధమానవి గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు వారి పేరు మీద మాత్రం 3 సార్లు వేసి ఎలా ఉందో వృశ్చిక రాశి వారి పేరు మీద వాటిని లెక్క పెట్టి జ్యోతిష్యం చూద్దామండి. ఎలా ఉందో వారి జాతక బలం నూతన సంవత్సరం 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జనవరి నెల 2024వ సంవత్సరం వృశ్చిక రాశి వారి పేరు మీద. నంబర్ 1 స్థానం గవ్వలు పడ్డాయండి వారి జాతక బలంలా. కానీ వృశ్చిక రాశి వారి జాతకానికి 1వ సంఖ్య మాత్రం అంత అచ్చుబాటు లేదండి. రవి మహారదశ జాతకం, రవి మహారదశం గవ్వలు పడితే కుజమహారదశ జాతకం ఉన్నది వారి పేరు మీద, శని మహారదశ జాతకం ఉన్నది వారి పేరు మీద. చాలా వరకు ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటాయి. నైట్ చూస్తే అది చేయాలి ఇది చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ పొద్దున్న చూస్తే ఏ పనులు మాత్రం కలిసిరావు వారి పేరు మీద. పంచాంగ శాస్త్ర ప్రకారం మాత్రం, చంద్రాయనం ప్రకారం మాత్రం చతుర్థ స్థానంలో శని నడుస్తుంది వారి పేరు మీద, చతుర్థ పంచమ స్థానంలో శని నడుస్తుంది. గవ్వలు ఇక్కడ సౌర్య గవ్వలు పడ్డాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కానీ మాత్రం ధనం మాత్రం నిల్వ ఉండదు వారి జాతకంలా. ఎంత ధనం వచ్చినా మాత్రం కలిసి రాదు. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. గంటకో గుణం ఉంటుంది వారి జాతక బలంలా. నమ్మిన వారి నుంచి తప్పకుండా మాత్రం హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరితో, సహోదరులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, రిలేషన్షిప్ ఎవరైనా కావచ్చు, విరోధాలు వస్తాయి. ఆ విరోధాన్ని మాత్రం వీరు చాలా వరకు మాత్రం నియమంతో నిదానంగా నడిస్తే మాత్రం వీరి మీద ఉన్న చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఖచ్చితంగా ఫలం లభిస్తుంది. కానీ కొన్ని ఇబ్బందులు వచ్చి లభించే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా మాత్రం మీరు జాతకంలో మాత్రం గవర్నమెంట్ పరంగా మాత్రం, రాష్ట్ర పరంగా మాత్రం చాలా వరకు మాత్రం ఉద్యోగ ఫలితాలు కలిసి వస్తాయండి. కానీ మాత్రం కేంద్ర పరంగా మాత్రం చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు చాలా గడ్డు కాలం ఉంటుంది వారి పేరు మీద. ఎక్కడ పోయినా మాత్రం లేనిపోయిన చిక్కులు, చికాకులు, చాలా వరకు మాత్రం ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది. కానీ పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ విషయంలో కలిసి వస్తుంది వారి జాతకంలో, ధనధాన్య విషయంలో కలిసి వస్తుంది, పాడి పరిశ్రమ రంగంలో కలిసి వస్తుంది, మత్స్య కార్మిక యోగంలో వ్యాపారంలో కలిసి వస్తుంది. ఇంకా రిటైల్మెంట్ వ్యాపారం, హోల్సేల్ వ్యాపార రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. 100 మంది ఒక దిక్కు ఉంటే వీరు ఒక్క దిక్కు ఉంటారు. అందుకని కరెక్టు ఒకటే గవ్వ పడ్డదండి వారి పేరు మీద. చాలా వరకు వీరి మొండి ధైర్యం, అలాగే మాత్రం వీరు ఓపిక పట్టుకుంటే మాత్రం శుభయోగాలు ఉంటాయండి. అనురాధ నక్షత్రం వారు కానీ కావచ్చు, జ్యేష్ఠ నక్షత్రం వారు కావచ్చు. రెండవసారి గవ్వలేసి చూద్దామండి.
ముఖ్యంగా వారి జాతకంలో 5 గవ్వలు పడ్డాయండి. పంచమహారాశి గవ్వలు పడ్డాయి. వ్యాపార స్థానంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఇనుము స్టీల్ రంగం వ్యాపారం కలిసి వస్తుంది. ఆటోమొబైల్ వ్యాపారం కలిసి వస్తుందండి. వాహన వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి పేరు మీద. డీజిల్ కిరోసిన్ వ్యాపారం, అలాగే పెట్రోల్ వ్యాపారం, లిక్కర్ వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. ఇక వివాహ విషయంలో, ఆరోగ్య విషయంలో తప్పకుండా మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆల్రెడీ వివాహమైన వారికి సంతాన విషయంలో కానీ, సంసార విషయంలో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ చిక్కులు చికాకులు ఉన్నవారు తప్పకుండా మాత్రం 1-4 సార్లు జాగ్రత్తలు పాటించాలండి. పెద్దల మాట ప్రకారం నడవాలి. అలాగే పోలీస్ స్టేషన్, కోర్టు కేసులు, చిక్కులు చికాకులు, వాహన విషయంలో నష్టాలు ఉన్నవారు చాలా జాగ్రత్తలు పాటించాలి, మంచిది. అలాగే వాహన ప్రయాణం ఎక్కువ చేయరాదు వీరి జాతక బలంలో. అమావాస పౌర్ణమి ఘడియాల ప్రయాణం చేయవద్దండి, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సదా కిరికిరి పెట్టుకోవద్దండి వీరి జాతకంలో. సదా కిరికిరి అంటే ఎనీ టైం ఇంట్లో కానీ బయట కానీ ఏదైనా మాత్రం గొడవ మాత్రం పెట్టుకోవద్దు. ఎక్కడ గొడవ ఉంటుందో అక్కడ దరిద్రం ఉంటుంది, ఎక్కడ దరిద్రం ఉంటుందో అక్కడ గొడవ ఉంటుంది. సదా కిరికిరి ఉండి సదా గొడవ ఉండేదానికి ఏముంటుందండి, కటకట ఉంటుంది ఇంట్లో. కటకట అంటే ఏ పనైనా మాత్రం లక్ష్మి నిలకడ ఉండదు, దారిద్ర బాధలు ఉంటాయి, నమ్మిన వారి వలన మోసం ఉంటుంది, ధన విషయంలో నష్టం ఉంటుంది, ఆరోగ్య విషయంలో చికాకు ఉంటుంది, మనశ్శాంతి ఉండదు, తినే అన్నం అమృతం కాదు, విషయం లెక్క మారుతుంది. అలా ఈ సదా కిరికిరి అనేది పక్కన పెట్టాలి. సదా కిరికిరి పక్కన పెట్టడం అంటే మాత్రం శాంతి చేసుకోవడం కానీ, లేదా అక్కడ గొడవలయ్యే ప్రదేశం నుంచి దూరం కావటం కానీ, ఈ 2 మార్గాలు చేసుకుంటే మంచిది. చేసుకుంటే మాత్రం రాజీ చేసుకోవాలి. లేదా మాత్రం ఆ ఉండే గొడవ వచ్చే చోటు నుంచి పక్కన తప్పుకోవడం చాలా వరకు వీరికి శ్రేయస్కరం అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కానీ, దగ్గర వారితో, బయటి వారితో ఎక్కడ పోయినా కూడా వీరికి శాంతి లభించే అవకాశం ఉంటుందండి. కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. 3వసారి గవ్వలు వేసి చూద్దామండి. ఇప్పటివరకు అయితే 6 గవ్వలు పడ్డాయి వృశ్చిక రాశి వారి పేరు మీద. మూడు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. చాలా శుభమైన సంఖ్య పడ్డది లాస్ట్ గడియలో వీరి పేరు మీద. 100కి మాత్రం కరెక్ట్ వీరి జాతకంలో 70% ఇబ్బందులు వచ్చినా మాత్రం 30%లో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరికి పీకల్లోతో కష్టాలు వచ్చినా కూడా నెగ్గుకొచ్చే అవకాశం ఉంటుంది, స్త్రీలైనా పురుషులైనా. ముఖ్యంగా గురువారం ఘడియాల మాత్రం 3వ సంఖ్యలో పుట్టినవారు, 30 సంఖ్యలో పుట్టినవారు, 12వ తేదీలో పుట్టినవారు, 21వ తేదీలో పుట్టినవారు, గురు మహారదశలో పుట్టిన వారికి, ఈ వృశ్చిక రాశిలో ఉన్న వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. విదేశాలను వెళ్ళాలనుకున్న, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం, వేరే దేశం వెళ్ళాలనుకున్నా కలిసి వస్తుంది. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకున్న కలిసి వస్తుంది. అలాగే మాత్రం లిటిగేషన్ వ్యవహారాలు ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వాహన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆల్రెడీ కొన్ని అపసోపాలు పడ్డవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ఐటీ రంగంలో పనిచేసేవారు, కంప్యూటర్ రంగంలో పనిచేసేవారు కలిసి వస్తుంది. ఇంజనీర్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రెవెన్యూ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవారి జాతక బలానికి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి కలిసి వస్తుంది, కానీ ఇబ్బందికర యోగాలు ఉంటాయి వీరి జాతక బలానికి. ముఖ్యంగా మున్సిపల్ రంగం వారికి చికాకులు తప్పవు. ఆర్టీసీ రంగం వారికి మాత్రం అతలకుతల అయ్యే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం రైల్వే రంగంలో పనిచేసే వారికి చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. కార్మిక రంగంలో పనిచేసే వారికి, చేతి వృత్తి పనులు చేసేవారికి మాత్రం మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ కొందరు స్త్రీల నుంచి నష్టం వచ్చేవారికి కూడా చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశం ఉన్నదండి. మరి జాతకంలో స్త్రీ నుంచి పురుషులకు, పురుషుల నుంచి స్త్రీలకు లేనిపోని విరోధాలు, చిక్కులు చికాకులు, దారిద్ర బాధలు ఉన్నవారికి అవి తొలగిపోయే అవకాశం ఉన్నదండి. పెద్దల సహకారం అయ్యే అవకాశం ఉన్నది. మొత్తం గవ్వలు పడ్డాయి, 9 గవ్వలు పడ్డాయండి వీరి జాతకం మీద. ఫస్ట్ సారి సూర్య మహారదశ గవ్వలు పడ్డాయండి. 2వసారి మాత్రం బుధ మహారదశ గవ్వలు పడ్డాయండి. 3వసారి గురు మహారదశ గవ్వలు పడ్డాయండి. ఈ సూర్య మహారదశ కానీ, బుధ మహారదశ కానీ, గురు మహారదశ కానీ శివయోగమే. గవ్వల శాస్త్ర ప్రకారం అన్ని గవ్వలు లెక్క పెడితే మాత్రం 9 గవ్వలు పడ్డాయండి. 9వ సంఖ్య ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం లక్కీ సంఖ్యనేనండి. తప్పకుండా మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. చిక్కులు చికాకులు ఉంటే మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.